నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ పుష్కరాల పేరుతో నిర్మాణాత్మకంగా శాశ్వత అభివృద్ధి, గోదావరి ప్రక్షాళన జరిగే విధంగా అధికారులు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాల్ రాయుడు కోరారు. వచ్చే ఏడాది జూన్లో పుష్కరాలు జరుగుతాయని అధికారులు ఎటువంటి అలసత్వం వహించకుండా పుష్కరాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. త్వరలో పుష్కరాలు రాబోతూ ఉన్నాయి రాజమహేంద్ర నగరానికి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా ఈవేళ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వ్యక్తి. ఆయన చాలా సమర్థవంతంగా ఈ రాజమహేంద్ర పుష్కరాలను ఎప్పుడు కూడా నిర్వహించినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇవాళ ఈ పరిస్థితుల్లోని మరి 27 జూన్ పుష్కరాలని చెప్పి అంటా ఉన్నారు. అంటే దాదాపు 14 నెలల కాలం దగ్గరలో వచ్చేసింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎంత సమర్థవంతంగా చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కూడా స్థానిక అధికారులు అలసత్వం చూపిస్తా ఉన్నారనేటువంటి మాట సర్వత్రా వినపడుతున్నటువంటి వాస్తవం. దయచేసి అధికార వర్గాలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాతే ఆలోచిద్దాం అనేటటువంటి ఒక ఆలస్యాత్మక ధోరణి వదిలి ఈ రాజమహేంద్ర నగరానికి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, పుష్కరాలు నిర్వహణలో అనేటువంటి ఆలోచన చేయాలి. ఈవేళ రాజమహేంద్ర నగరం పొల్యూషన్ లో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. గడిచిన ఫిబ్రవరి నెలలో అత్యధిక కాలుష్యం ఉన్నటువంటి ఢిల్లీ తర్వాత ఢిల్లీకి మించి కొన్ని రోజులు రాజమహేంద్ర నగరం కూడా వాతావరణ కాలుష్యం బారిన పడేటువంటి పరిస్థితి మనం గణాంకాల ద్వారా చూసాం. ఈవేళ ఎందుకు జరుగుతా ఉంది కాలుష్యం? రాజధానిలో ఉన్న పరిశ్రమలన్నీ ఒక పేపర్ మిల్లు, ఆర్టిక్స్ ఫ్యాక్టరీ, లేదు కొన్ని ఈ మోస సెరమిక్ ఫ్యాక్టరీస్ తప్పి మరి ఏమాత్రం ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ అయితే లేదు. అంటే ఇండస్ట్రీస్ వ్యర్థాలు, వాటర్, అది నీటి కాలుష్యం గురించి మాట్లాడదాం. ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడదలుచుకుంటే ఎందుకు వస్తుంది అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సాంకేతికత, ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్లు మీకు సరిపోకపోతే రాష్ట్ర స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుని ఇక్కడ జరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు రాబోయే పుష్కరాల్లో మన లక్షలాది మంది తీర్థయాత్రకి అని చెప్పి ఇక్కడికి వచ్చేటటువంటి యాత్రికులు, భక్తులు వస్తారు. ఆ సమయంలో కనుక ఈ వాతావరణ కాలుష్యం ఇదే విధంగా ఉంటే అంటువ్యాధుల బారిన పడి ప్రధానికి అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా వాటర్ కంటామినేషన్ రాజమహేంద్ర నగరాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య. ఎవరో ఊహించినటువంటి స్థాయిలో నీటి కాలుష్యం ఉంది. 1930లో బ్రిటిష్ వారి హయాంలోని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ ని నిర్మించడం జరిగింది. ఆ తరువాత 1964లో పేపర్ మిల్లు స్థాపించడం జరిగింది. మరి 64లో పేపర్ మిల్ పెట్టేప్పుడు వాళ్ళు వదిలేదైతే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో, రసాయనిక వ్యర్థాలు కానీ ఇతరత్ర వ్యర్థాలు కానీ గోదావరి డౌన్ ఫ్లోకి వచ్చి వాటర్ వర్క్స్ దాటుకెళ్లాలంటే ఆలోచన ఆ రోజు చేయకుండా పేపర్ మిల్ పర్మిషన్ ఇవ్వడం ఒక తప్పిదమైతే, తర్వాత కాలంలోని ఆ వాటర్ వ్యర్థాలను శుద్ధి చేసి గోదావరిలో వదులుతున్నాం అని చెప్పి పేపర్ మిల్ యాజమాన్యం ఏదైతే చెప్తా ఉందో ఆ యాజమాన్యం చెప్పేటటువంటి మాటల్లో విశ్వసనీయతను కూడా ఎంతవరకు ఉందనేది మున్సిపల్ అధికారులు వార్షిక తనిఖీలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. వారు ఏం వదులుతా ఉన్నారో యాజిటీజ్ అదే వాటర్ వర్క్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? రాజమహేంద్ర ప్రజల ఆరోగ్యం పట్ల ఇవాళ కలుషిత నీరు, శ్మశానంలో వ్యర్థాలు వస్తాయి. నల్లా ఛానల్లో మురుగు నీరు కిందకు వదిలితే ఆ వ్యర్థాలు వస్తున్నాయి. దాన్నే ట్రీట్మెంట్ చేసి ప్రజలకు ఇస్తా ఉన్నారు. అక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతూ ఉంది? నాకు తెలిసి వాటర్ చేస్తే ఆ ట్రీట్మెంట్ వాటర్ లో క్లోరిన్ కలిపి మట్టి కిందకి దిగిపోయేలా చేసి పై నీళ్లే బయట పంపింగ్ చేస్తా ఉన్నారు. ఈవేళ
ఆ క్లోరిన్ కూడా కలపలేదు. పూర్వం ఆలం అనేటువంటి ఒక సహజసిద్ధమైనటువంటి మెటీరియల్ కలిపి వాటర్ ని ప్యూరిఫై చేసేవారు. ఈవేళ పోలీ అల్యూమినియం క్లోరైడ్ PAC పోలీ అల్యూమినియం క్లోరైడ్ అనేటువంటి ఒక రసాయనాన్ని కలిపి నీటిని శుద్ధి చేస్తా ఉన్నారు. దీని మీద సంబంధించిన అధికారులు కృత్రిమంగా తయారు చేసినటువంటి ఒక రసాయనం, దాన్ని వాడి శుద్ధి చేయడం వల్ల ప్రజలు అనేక వ్యాధులు గురవుతూ ఉన్నారు. పరోక్షంగా రకరకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి. దీని మీద అధికారులు ఏ రకమైన చర్య తీసుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈవేళ 54 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీ MLD. ఇప్పుడు ఏదైతే వాటర్ వర్క్స్ ఉందో పుష్కరాల దగ్గర 54 MLD, దాని రోజుకి 54 మిలియన్ లీటర్స్ డేకి ఉత్పత్తి చేసేటటువంటి, శుద్ధి చేసి పంపించేటటువంటి పంపింగ్ స్కీమ్. దానికి అదనంగా కోట్లింగాలపేటలోని అడిపిల దగ్గర ఒక 10 MLD, అదేవిధంగా ధవళేశ్వరం దగ్గర ఒక 10 MLD కట్టారు. ఈ కోట్లింగాలపేట దగ్గర కట్టిన 10 MLD అక్కడి నుంచి నీరు తీసుకోవట్లా. ఆ నీరు వచ్చి లా హాస్పిటల్ హోటల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి అక్కడి నుంచి వాటర్ పికప్ చేస్తా ఉన్నారు. ఏడు దానివల్ల ప్రయోజనం, పేపర్ మిల్ కాలుష్యం కానీ, శ్మశాన కాలుష్యం కానీ, నల్లా ఛానల్ కాలుష్యం కానీ అవన్నీ కూడా ఇక్కడికే వస్తా ఉన్నాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ నీరు తీసుకెళ్లి కోట్లింగాలపేటలో పెట్టేటువంటి పంపింగ్ స్కీమ్ కి జనరేషన్ పాయింట్ పంపడం వల్ల మళ్ళీ అదే ఇబ్బంది ఇక్కడ ఎదురవుతా ఉంది. మరి దీని మీద అధికారులు IAS ఆఫీసర్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికలు మీరు ఇవ్వడం లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున మీకు బాధ్యత లేదా? మీరు ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నారు? ప్రజా ఆరోగ్యాల పట్ల, మౌలిక సదుపాయాల పట్ల మీరు ఇచ్చేటటువంటి నివేదికలను ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పనిచేసేటటువంటి పరిస్థితులు ఉంటే మీరు ఎందుకు ఖచ్చితమైనటువంటి నివేదికలు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇది ఎలా ఉంచితే నల్లా ఛానల్ ఫిల్టరేషన్ పాయింట్ అని పెట్టారు, ఇవాళ పనిచేయడం లే. నల్లా ఛానల్ నుంచి ఏదైతే మురుగు నీరు ఉందో డైరెక్ట్ గా గోదావరిలో కలిసిపోతా ఉంది. ఆ నీరు వాటర్ దగ్గర తీసుకుంటా ఉన్నారు. ఎంతకాలం ఇలాగా? ఇదే సమయంలోనే సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ దాదాపుగా 30 MLDతో సిఎస్ మన ఈ ప్లాంట్ ని, ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఆవలో పెట్టారు. రాజమహేంద్రలో మురుగు నీరు అంతా కూడా అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసి గోదావరిలో వదలడానికి ధవళేశ్వరం వద్ద. ఇది ఎంత లోపభూయిష్టమైన విధానమో ఒకసారి ఆలోచిద్దాం. రాజమహేంద్రలో ఉన్నటువంటి వాటర్ సరఫరా రోజుకి 74 మిలియన్ల లీటర్స్ పర్ డే. ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చి 30 మిలియన్లు. పక్కన ఇంకా కొత్తగా వేరే కడుతున్నారు అనుకుంటే తర్వాత ఈ 30 మిలియన్లు ఎంతవరకు ప్యూరిఫై చేసి గోదావరిలో వదులుతారు? మిగతా వ్యర్థాలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? ఇది ఎక్కడ వదులుతా ఉన్నారు? ధవళేశ్వరం దగ్గర వదులుతా ఉన్నారు. ధవళేశ్వరం దగ్గర ఆ వదిలినటువంటి ఈ సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వచ్చినటువంటి వ్యర్థాలతో కూడుకున్నటువంటి ఈ నీరంతా కూడా ధవళేశ్వరం, ఇవాళ మొన్న కూడా ఒక వార్తాపత్రికలో రాశారు, ఆ డెల్టా కాలువలోని ధవళేశ్వరం డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ భూ వివాదాల మధ్య ఉందని చెప్పి అది డెల్టా కెనాల్ దగ్గర డంపింగ్ చేసేస్తుంటే రాత్రిపూట ప్రొక్లైనర్స్ పెట్టి ఆ డెల్టా కెనాల్లోకి వ్యర్థాలన్నీ డెల్టా కెనాల్లో తోసేస్తున్నారు. ఇది వెళ్ళి దానికి తెలుస్తుంది. దాదాపు 10 లక్షల హెక్టార్లు భూమికి సాగునీరు, తాగునీరు ఇచ్చేటటువంటి కింద కూడా పొల్యూట్ అయిపోతా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ప్రజాప్రతినిధులు ఎంత సమర్థవంతంగా పనిచేసినా మీ కలబలు కబులు పెట్టి ప్రజాప్రతినిధులు తప్పుదారి పట్టిస్తే ప్రజా ఆరోగ్యంతో మీరు ఆటలాడుకుంటా ఉన్నారు. దీనికి గతంలో పివిఆర్ ఆంజనేయులు గారు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పేపర్ మిల్ ఎదురుబాబు వెంకటనగరం దగ్గర వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ పెట్టాలని చెప్పి సర్వే చేసి కొన్ని నివేదికలు ఇవ్వడం కూడా జరిగింది. కాలక్రమం తర్వాత ప్రభుత్వాల మార్గం ఏదైతే అది వెనకబడిపోయింది. ఈవేళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, పాత్రికేయ సమావేశం నుంచి మీరు
పుష్కర గ్రాంట్ ఏదైతే వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రాజమహేంద్రకి, రేవుడికి, దేవాలయానికి సుమారు రంగులు మరమ్మతులు చేయడానికి వినియోగిస్తామని చెప్పి అనుకుంటా ఉన్నారో దాంట్లో ఖచ్చితంగా కొంత కంపోనెంట్ ఈ వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ కి కేటాయింపు చేసేలాగా, ఎందుకంటే పుష్కరాల గ్రాంట్స్ అనేది ఒక వరం రాజమహేంద్రకి. దాని ద్వారా తాత్కాలికమైనటువంటి సొబ్బకులను రాజమహేంద్రకి అందడం అనే ప్రయత్నం నుంచి శాశ్వతమైనటువంటి సమస్యల పరిష్కారానికి రూపుదిద్దుకునే విధంగా ఆ గ్రాంట్స్ లో ఈ కంపోనెంట్స్ కూడా పెట్టి వెంకటనారాయణ వాటర్ ఫిల్టరేషన్ పాయింట్ పెడితే ఈ కాలుష్య బాధ నుంచి రాజమహేంద్రని తప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి అవుతుంది ఖర్చు, ఈ ప్లాంట్ మార్చాలంటే ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు స్పెషల్ కంపోనెంట్స్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అదేవిధంగా కాలుష్యానికి గురి చేస్తున్నటువంటి ఏదైతే మరి పరిశ్రమలు ఉన్నాయో వారిని కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఇవన్నీ కూడా సమీకరించి చేస్తే రాజమహేంద్ర ప్రధానికానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ వర్క్స్ ని అక్కడ కనుక తీసి ప్రత్యామ్నాయంగా వెంకటనగర్లో పెట్టినట్టయితే ఇది దాదాపుగా ఎకరన్నర స్థలం, ఈ ఎకరన్నర స్థలం నడుపుతూ ఉంది. రాజమహేంద్ర నగర కార్పొరేషన్ కి ఆదాయ వనరుగా మార్చుకోవడానికి దాన్ని ఏ రకంగానే ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. దీన్ని అక్కడికి మార్చి దీన్ని రాజమహేంద్ర నగర కార్పొరేషన్ కి ఆదాయ వనరుగా మార్చే దిశగా ఆలోచన చేయాలని సందర్భంగా నేను అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.